హెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాల మేరకు ఈ నెల 11న నామినేషన్ దాఖలు చేశారు అడ్డగుట్ట కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న. అయితే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి కన్ఫర్మేషన్ రాకపోవడంతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బీఆర్ఎస్ తరపున కుక్కట్పల్లి కార్పొరేటర్ సత్యనారాయణరావు కూడా నామినేషన్ వేశారు. సత్యనారాయణ కూడా నామినేషన్ విత్డ్రా చేసుకుంటే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. రైట్, అటు అడ్డగుట్ట కార్పొరేటర్తో పాటు సత్యనారాయణ కుక్కట్పల్లికి సంబంధించిన కార్పొరేటర్ ఇద్దరు కూడా నామినేషన్ వేశారు. అయితే అడ్డగుట్ట కార్పొరేటర్ ఇప్పటికే నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఏం జరగబోతోంది, బీఆర్ఎస్ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతోంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ సునీల్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. మొదటి నుంచి చూసినప్పుడు ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో చేరడం, అదేవిధంగా ఎంఐఎంతో వాళ్ళు వెళ్లిపోవడం కారణంగా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తప్పకుండా పోటీలో ఉంటుంది. ఆ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు సొంతంగా ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పోటీలో ఉంటుంది అనుకుని అందరు కూడా భావించారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అధిష్టానంతో సమావేశం అయ్యే కంటే ముందే ఇద్దరు కార్పొరేటర్లు వాళ్ళు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత అధిష్టానంతో సమావేశం అయిన తర్వాత వాళ్ళని నామినేషన్ల గురించి మేము ఫైనల్ గా చెప్తాము, అప్పుడు మాత్రమే మీరు నామినేషన్లు వేయాలని చెప్పడంతో ఎవరు కూడా నామినేషన్లు వేయలేదు. చివరి రోజు వచ్చినా కూడా ఎవరు వేయలేదు. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అడ్డగుట్టకు సంబంధించినటువంటి కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న నామినేషన్ ఉపసంహరించుకోగా, ఇక కూకట్పల్లి నియోజకవర్గంలో నుంచి నామినేషన్ వేసినటువంటి జూపల్లి సత్యనారాయణరావు కూడా నామినేషన్ ఉపసంహరించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన నామినేషన్ ఉపసంహరించుకుంటే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసినప్పుడు ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధిష్టానం ఇప్పుడు పోటీ చేయడం ద్వారా ఓడిపోతే ఒక రాంగ్ సిగ్నల్స్ ప్రజల్లోకి వెళ్తాయి అనేటువంటి అంశంగా వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందువల్లనే ఎవరు కూడా నామినేషన్ వేయనటువంటి పరిస్థితి. ఈ రోజు జీహెచ్ఎంసీ నిర్వహించినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశానికి కూడా 8 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు రావాల్సి ఉంటే 4 మాత్రం వచ్చారు. మిగతా 4 ఆబ్సెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినప్పుడు మేము వచ్చినా రాకపోయినా అటు ఎంఐఎం, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఒకరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, ఒక స్టాండింగ్ కమిటీ మెంబరు. వాళ్ళందరూ కూడా వాళ్ళు 8 మంది అవుతారు కాబట్టి వాళ్ళు చెప్పిందే ఎలాగూ నెగ్గుతుంది కాబట్టి ఇక్కడ చేసేటువంటి నిర్ణయాలు వాళ్ళ ఇష్టానుసారంగా సాగుతాయి కాబట్టి మేము ఇక్కడికి రావట్లేదు అన్నట్టుగా మనం కొంతమందితో మాట్లాడినప్పుడు కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి హాట్ గా కొనసాగుతున్నటువంటి అంశం మనం చూడొచ్చు. ఒకవైపు బీజేపీ కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. వాళ్ళ అగ్రనేతలందరూ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఐక్యంగా ముందుకెళ్లాలని ప్లాన్ చేశారు, కానీ ఎన్నికల్లో మాత్రం వాళ్ళు పోటీ చేయలేదు. మరొక వైపు ఉండేటువంటి బీఆర్ఎస్ కూడా తమ నామినేషన్లు ఉపసంహరించుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు అదేవిధంగా ఎంఐఎం కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటువంటి పరిస్థితి అయితే ఎక్కువ కనబడుతుంది. సునీల్, సత్యనారాయణ కూడా ఆల్మోస్ట్ విత్డ్రా చేసుకున్నట్లేనా? బీఆర్ఎస్ అధిష్టానం నుంచి క్లియర్ గా సంకేతాలు వచ్చేసాయి అనుకోవాలా? ఎస్, ఈ రోజు మనం కొంతమంది కార్పొరేటర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాన్ని బట్టి ఆ విధంగానే ఉంది. తప్పనిసరిగా ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే కూకట్పల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి 5 మందికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో అవకాశం కల్పిస్తామన్నట్టుగా ముందు నుంచి వాళ్ళకి చెప్పారు. అయితే లాస్ట్ టైం కూడా ఆయన నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేశారు, కానీ వేరే వాళ్లకు ఇచ్చారు కాబట్టి ఈసారి తప్పకుండా తనకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే వీళ్ళు వచ్చి నామినేషన్లు వేశారు. ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి నామినేషన్ లక్ష్మీ ప్రసన్న కూడా వాళ్ళ కార్పొరేటర్ వాళ్ళ ఎమ్మెల్యే పద్మారావు చెప్పడంతో వచ్చి నామినేషన్ వేసినట్లుగా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు చెప్పడం కారణంగానే తాను నామినేషన్ వేసినట్లు కూడా సత్యనారాయణ చెప్పారు. కాబట్టి ఇప్పుడు అధిష్టానం అందుకు విరుద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈ రోజు లక్ష్మీ ప్రసన్న విత్డ్రా చేసుకోగా నెక్స్ట్ రేపైతే మాత్రం తప్పకుండా జూపల్లి సత్యనారాయణ నామినేషన్ ను విత్డ్రా చేసుకునేటువంటి అవకాశమే చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఓకే రాముడు, థ్యాంక్ యూ.